సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకు కల్తీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. సిరిసిల్లలో కల్తీ స్వీట్ షాప్ నిర్వాహకుల నిర్వాకం మరోసారి బయటపడింది. నిన్న శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ లో మిక్చర్ తీసుకెళ్లిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొనుగోలు చేసిన కారా మిక్చర్ లో బాగా వేగిన ఓ బల్లి ప్రత్యక్షం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాకే మేము ఇంతకుముందు ఇక్కడ షాడో సీఎం వాళ్ళ కొడుకు ప్రాతినిధ్యం వహించింది. మిక్చర్ లో బల్లిని చూసిన కస్టమర్ దానిపై స్వీట్ షాప్ యజమానిని నిలదీశాడు. కనీసం పశ్చాత్తాపం లేకుండా స్వీట్ షాప్ నిర్వాహకుడు కస్టమర్ పై దురుసుగా ప్రవర్తించడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో స్థానిక కౌన్సిలర్ సమక్షంలో షాపులోని మిక్చర్ ప్యాకెట్లన్నింటినీ చెత్త కుప్పలోకి పడేశారు. అయితే అప్పటికే ఆ మిక్చర్ తిన్న పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన వైరల్ కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. స్వీట్ షాపుపై దాడులు చేసి షాప్ ను సీజ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులకు ₹1,00,000 జరిమానా విధించారు. కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. ఒక కారా దాంట్లో ఇటు ఆహార కల్తీపై నిరంతరం నిఘా ఉంచాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అలా చేయకుండా ప్రమాదం జరిగాక మామూలుగా తనిఖీలు చేసి తమ వంతుగా ఫైన్ వేసి చేతులు దులుపుకోవడంపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. సిరిసిల్లలో వందలాది హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కనీసం నాణ్యత లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం షాపును సీజ్ చేయడం మానేసి తాళం వేసి బాధ్యతారాహిత్యంగా వెళ్లిపోవడం పైన మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి కల్తీ ఆహార కేంద్రాలతో పాటు నిర్లక్ష్యపు అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది. కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. నిన్న పాత్రికేయుల సమక్షంలో ఇక్కడ ఒక అతనికి బల్లి వస్తే పత్రికలలో చూసి మాత్రము తూతు మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు. తూతు మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా, మరి వాటాదనం ఉందా, ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమే ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము.